తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర నేత్ర చికిత్సాలయం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేదలకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేశారు. స్థానిక 23వ వార్డులో గల చంద్రబాబు నాయుడు కాలనీలోని టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పెదకాకాని శంకర్ నేత్ర చికిత్సాలయంకు చెందిన డాక్టర్ మోహన్ కృష్ణ, మొహమ్మద్ ఫిరోజ్, షేక్ రెహమత్, ఆర్ రమేష్ పర్యవేక్షణలో ఈ కంటి పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా పెదకాకాని శంకర్ నేత్ర చికిత్సాలయం వైద్యులు మొహమ్మద్ ఫిరోజ్ మాట్లాడుతూ శంకర్ నేత్ర చికిత్సాలయం పెదకాకాని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. శనివారం తెనాల్లో ఇలాంటి అద్భుత కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉందని, సుమారు 300 మంది పేదలకు వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత కందుల వేణువర్ధన్ మాట్లాడుతూ డాక్టర్ కె శివశంకర్ గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం కాకుండా వారి సొంత ఖర్చులతో పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్స్ మరియు కంటి శుక్లాలు తీయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదల నాగరాజు, సద్దీపు, కె మనోజ్ మరియు డాక్టర్ కె శివశంకర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సీఎం కాలనీలో ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్ గారు శివ గారు, సార్ ఇట్లా మాకు క్యాంపు కావాలి సార్ మీ ఆధ్వర్యంలో అనగానే ఒక మాట కూడా ఆలోచించకుండా క్యాంపు మాకు చేసి పెట్టారు. చాలా ఆనందంగా ఉంది సార్. జనం కూడా బాగా వచ్చారు. డాక్టర్ గారు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు మాకు క్యాంపుకి. వై నాట్, కంపల్సరీ మీరు పెట్టుకోండి, మేము ఉన్నాము, చేసి పెడదాము అని చెప్పి ముందుకు వచ్చారు సారు. సార్ ఆధ్వర్యంలో క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా చాలామంది వచ్చారు. ఈరోజు స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ 23వ వార్డు డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర్ నేత్రాలయంలో చాలా ఘనంగా కంటి వైద్య పరీక్షలు జరగడం నిర్వహించడం జరిగింది. సుమారుగా ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు 300 ఓపీలు రావడం జరిగింది. గతంలో కూడా డాక్టర్ కె శివశంకర్ గారు ఎంతోమందికి ఆపరేషన్ కానీ లెన్స్ చేయటం కానీ ఇలా చేశారు. రానున్న రోజుల్లో డాక్టర్ శివ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు